నల్గొండ జిల్లాలో చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 2 ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని పనులు ఏర్పాట్లు చేశారు. ఇక బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది భక్తులకు మంచినీటి సౌకర్యం, పార్కింగ్, క్యూలైన్ ఏర్పాట్లు చేశామంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2వ తారీఖు నుండి ప్రారంభంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు ఏదైతే చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఎండోన్మెంట్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి, వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? తెలంగాణలోనే ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి ఉన్నాం. అందులో భాగంగా 16వ తారీఖు జనవరి 16 రోజు కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ వేమిల వీరేశంకర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లా స్థాయి అధికారులు పాల్గొని వారి శాఖపరంగా చేసే ఏర్పాట్ల గురించి కూడా చర్చించడం జరిగింది. అందులో భాగంగా పోలీసు వారు దాదాపు 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేయటకు వారు నిర్ణయించి ఉన్నారు. అందుకు తదనుగుణంగా గత 2 రోజుల నుంచి కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అట్లాగే పార్కింగ్ కూడా గట్టు కింద భాగంలో పైన పార్కింగ్ ఎటువంటి వెహికల్ అనుమతి ఉండదు. అలాగే గట్టు కింద దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో మేము రైతుల నుండి భూమి లీజ్ తీసుకొని వాటిని చదువు చేయడం జరిగింది. అట్టి పార్కింగ్ ప్రదేశాల్లో భక్తుల నుంచి ఎటువంటి ఫీజులు కూడా వసూలు చేయకుండా ఉండేందుకు పోలీసులు. రైట్ సార్, ఇంతకుముందుకు అంటే నిధులు ఎన్ని లక్షలు దీనికి కేటాయించారు? అసలు పరిస్థితి నిధులు కమిషనర్ పరిధిలో ఉంటుంది. వాళ్ళు చేసిన దాని ప్రకారం మేము దానికి సంబంధించిన పేమెంట్ జరుగుతుంటాయి. భక్తులు ఎంతమంది గతంలో వచ్చేది, ఇప్పుడు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? అసలు దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతుందన్న కారణంగా, అలాగే భక్తులకు చేసే ఏర్పాట్ల గురించి కూడా ఈ మధ్య కొంచెం మేము అభివృద్ధి పదంలో ఉన్నాము. అందులో కళ్యాణ మండప విస్తరణ పనులు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే గతంలో ఉన్న బోర్నీటి బదులు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా మేము భక్తులకు మంచినీటి సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే గట్టు కింద 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మించడం జరిగింది. అలాగే గట్టు పైన కూడా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో అదనపుగా ట్యాంకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందుకు తద్వారా భక్తులకు తాగునీటి వసతి పరంగా కానీ, ఇంకా వారి యొక్క అవసరాల స్నానాలు చేసేందుకు కూడా ఆర్డబ్ల్యూఎస్ సహకారంతో నీటి కొరత కూడా లేకుండా ఉండేందుకు కూడా మేము ఏర్పాటు. ఇప్పటికే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చెప్తా ఉన్నారు, గుండం కావచ్చు, స్పెషాలిటీ సరిగా లేవని చెప్తా ఉన్నారు. అసలు ఈసారి వచ్చే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అంటే ఇంకా కూడా మెరుగ్గా ఏమైనా తీసుకునే అవకాశం ఉంది? మీరు అన్నమాట కొంచెం దేవస్థానానికి డ్రైనేజ్ సమస్య ఉంది. అది కూడా మంత్రి గారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా త్వరలో దేవస్థానాన్ని సందర్శించి మన కోనేరుని నీటిని ఏ విధంగా శుద్ధి చేయాలి దాని గురించి కూడా, అలాగే భక్తులకు కూడా అవగాహన సదస్సులు పెట్టేందుకు కూడా మేము నిర్ణయించుకున్నాం. అలాగే వివిధ దాతల సహకారంతో కూడా భక్తులకు, మన వాలంటీర్ల సహకారంతో కూడా భక్తులను ఎడ్యుకేట్ చేసేందుకు కూడా మేము త్వరలో సదస్సు నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తాం. రైట్, రేపు జరగబోయేటువంటి అయితే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే అన్ని విధాలుగా ఏర్పాట్లు, భక్తులకు అన్ని విధాలుగా అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశామని ఇక్కడ ఎండోన్మెంట్ ఏవో గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. ఇది ఇంకా కూడా ఇక్కడ స్పెషాలిటీస్ కూడా కావాలని, ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కోరుతా ఉంది. ఇది నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ నుండి తాజా పరిస్థితి.